హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో నార్మల్గా ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే d2y/dx² ప్లస్ pdy/dx ప్లస్ qy ఈక్వల్ టు r. సో ఈ టైప్ ఆఫ్గా ఉంటే మనం ఏంటి ఆన్సర్ అనేది చేసేటప్పుడు p అంటే ఏంటి, q అంటే ఏంటి, r అంటే ఏంటి అనేది రాసుకుంటాం. తర్వాత ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఎలా చేస్తాము? సో ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ క్లాసెస్లో నాన్ హోమోజీనియస్లోనూ హోమోజీనియస్లో చూసుకున్నట్లయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఎలా చేసాము, ఫస్ట్గా ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని మనం యాక్సిలరీ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకొని దాని నుండి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి రూట్స్ ద్వారా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఏదంటే ఈ C1 C2 అనేది ఏమని చెప్పుకున్నాం, మనం కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం. ఈ C1 C2 తర్వాత పక్కనున్న ఏవైతే ఫంక్షన్స్ అనేవి ఉంటాయో వాటిని మనకు ఏమనుకుంటామంటే C1 పక్కన ఉన్నదాన్ని u(x) అని, C2 పక్కన ఉన్నదాన్ని v(x) అని అనుకోవాలన్నమాట. సో ఇక్కడ ఓన్లీ C1 C2 అనే రెండు కాన్స్టెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మన పవర్ డిగ్రీ అనేది ఇక్కడ ఎంత 2, కాబట్టి మనం ఓన్లీ ఇక్కడ ఎంత తీసుకుంటామంటే 2 మాత్రమే కాన్స్టెంట్స్ అనేవి తీసుకుంటాం. సో అది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫస్ట్ పాయింట్ అయిపోద్ది. సెకండ్ది ఏంటి, పర్టికులర్ ఇంటిగ్రల్. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే au ప్లస్ bv. సో ఇక్కడ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసిన తర్వాత మనకి u అనే ఒక ఫంక్షన్, v అనే ఒక ఫంక్షన్ వస్తుంది కదా. సో ఆ యూని ఆ vని తీసుకొని ఈ au ప్లస్ bvలో పెడతామన్నమాట. మరి మనకి u తెలుసు, v తెలుసు, మరి bvలు కూడా తెలియాలి కదా. సో ఇక్కడ ఏ బీలు అంటే ఏంటంటే ఏ బీలు కూడా తెలియాలి కాబట్టి ఈ రెండు ఏంటి మనకి వేర్ ఏ అండ్ బి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్. సో ఇవి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేసేయాలంటే w(u, v) అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ బీలు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం తెలియాలి, w(u, v) అనేది తెలియాలి. మరి దానికి ఫార్ములా ఏంటంటే u dv/dx. u dv/dx అంటే uv' అనమాట. సో uv' మైనస్ vu', uv' మైనస్ vu'. సో అది ఫార్మాట్ దీనికి. ఇప్పుడు మనం ఏబి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగా, మైనస్ ఇంటిగ్రల్ v, ఇక్కడ మనకి ఏదైతే v ఉందో ఆ v తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ r ఉంది కదా, ఆ rని తీసుకుంటాము బై ఇక్కడ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ వాల్యూని, సో dx. సో అదేవిధంగా b కూడా ఇక్కడ v తీసుకున్నాం కాబట్టి ఇక్కడ u తీసుకుంటాం. మిగతాదంతా సేమ్ ఫార్ములా అన్నమాట. కానీ ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ b దగ్గరికి వచ్చేసరికి మైనస్ ఉండదు. ఓకే కదా. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్లీ yc ప్లస్ yp అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటిగ్రల్ని మనం ఏంటి కలిపి రాసేస్తాం. సో C1 C2 R అనేవి ఏంటి మనకి కాన్స్టెంట్స్. సో ఇక్కడ చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. Apply the method of variation of parameters to solve d2y/dx² plus y equal to cosecant x. ఫస్ట్గా మన సొల్యూషన్ ఏం చేయాలి, ఏదైతే గివెన్ డేటా ఇచ్చారో ఫస్ట్ దాన్ని రాసుకోవాలి. సో దీన్ని నేను ఇక్కడ ఎలా రాసుకున్నాను, ఇక్కడ ఇదంటే అర్థం ఏంటి, d2y అని. సో d2y/dx² అని ఇచ్చిన, d2y అని ఇచ్చిన, లేదంటే y2 అని ఇచ్చిన, y" ఇచ్చిన, లేదంటే y అని పెట్టి పైన 2 చుక్కలు పెట్టిన అర్థం ఏంటంటే ఇదే అర్థము, ఒకటే అర్థము. దీన్నే డిఫరెంట్ వేస్ రాస్తారు. సో దీన్ని నేను ఇక్కడ ఎలా రాసుకున్నానంటే మనకి కొంచెం మనకి కంఫర్ట్గా ఉండడం కోసం d2y అని రాసుకున్నాను. సో d2y ప్లస్ y అని ఉంది కదా. సో ఈ రెండింటిలో y అనేది కామన్ తీసేస్తే d² ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్ టు cosecant x మాట. సో ఇక్కడ ఇది ఇలా ఉంది కదా. సో d2y ఈక్వల్ టు cosecant x కదా, d2y ప్లస్ y ఈక్వల్ టు cosecant x. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ ఏమని చెప్పారు, ఇది d2y. సో ఇక్కడ ఇది ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి pdy అన్నారు, pdy/dx అన్నారు. ఇక్కడ మనకు వచ్చేసరికి pdy/dx ఏమైనా ఉందా, లేదు, ఓన్లీ d2y అని ఉంది. దాని యొక్క మనకి ఏంటి టర్మ్ 1, దీని యొక్క కోఎఫిషియంట్ 1. సో pdy/dx టర్మ్ 8 లేదు కాబట్టి p వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అదేవిధంగా qy, సో ఇక్కడ y అనే టర్మ్ ఉంది, yకి కోఎఫిషియంట్ ఎంత 1. సో q ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1 అవుతుంది. అదేవిధంగా u ఈక్వల్ టు r. మరి r అంటే ఇక్కడ మనకి ఏంటి cosecant x. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటి హియర్ p ఈక్వల్ టు 0, ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 అని తీసుకుంటాము. q ఈక్వల్ టు కోఎఫిషియంట్ 1 అని తీసుకుంటాము, r ఈక్వల్ టు cosecant x అని తీసుకుంటాము. సో ఇప్పుడు దీని ద్వారా మనకి వచ్చిన ఈ ఈక్వేషన్ ద్వారా మన యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి, మనకి ఎక్కడైతే d ఉంటుందో ఆ d ప్లేస్లోనే m అనేది రాసుకుంటాము. ఈక్వల్ టు తర్వాత ఏ వాల్యూ ఉన్నా కూడా దాన్ని 0 కిందే కన్సిడర్ చేస్తాము. సో దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాం,
అదేవిధంగా y అనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, y అనే దాన్ని రాసుకోం. సో m² + 1 = 0 అని రాసుకుంటాం. ఏంటి m² + 1 = 0. మరి m², సో m² అంటే ఏంటి, m² = -1 అవుతుంది. అదేవిధంగా m అంటే ఏమవుతుంది, √1 అవుతుంది. √1 అంటే ఏమవుతుంది, +or-1 అన్నమాట. ఓకేనా, √1 అంటే +or-1. సో ఇది ఎలా రాసుకోవచ్చు, +or-1 అంటే మనం ఇది ఎలాగా కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటి -1 కదా, సో దాన్ని మనం ఎలా రాసుకుంటున్నామంటే ఐగా రాసుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటి -1 కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటున్నాము, ఐ అని రాసుకుంటున్నాము. సో ఇక ముందు ఏమీ లేదు కాబట్టి దాన్ని 0 అని రాసుకుంటున్నాము. మైనస్ ఉంది కాబట్టి -√1 కాబట్టి దాన్ని మనం ఐ కింద రాసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, మనం e⁻0x కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయడానికి 3 ఫార్ములాస్ అనేవి ఉంటాయి రూట్స్ ద్వారా. ఓకేనా, సో నేను అవి హోమోజీనియస్లోనే ఆ ఫార్ములాస్ అనేవి చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇది థర్డ్ ఫార్ములా అన్నమాట. నేను ఇచ్చిన 3 ఫార్ములాస్లో కూడా ఇది థర్డ్ ఫార్ములా. కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఇమేజినరీ వస్తే ఏ ఫార్ములా యూజ్ చేయాలని ఉంటుంది. సో అక్కడ ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో e⁻0x C1 cos x + C2 sin x. ఓకే కదా, ఈ ఫార్ములా అనేది మీకు ఎలా వచ్చింది అంటే హోమోజీనియస్ యొక్క మీరు ఆ యొక్క టాపిక్ అనేది చూస్తే నేను అందులో 3 ఫార్ములాస్ అని ఇచ్చాం, దాన్ని బట్టి రాసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, ఇది మనకి ఏంటి, ఇది రియల్. ఇమేజినరీ ఏవైతే ఉన్నాయో ఇమేజినరీ దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత, 1 అవుతుంది. సో cos mx ఇక్కడ ఏంటి 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 రాసుకుంటాం. సో దాని ద్వారా మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాసుకుంటాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ బైపీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమని చెప్పాను నేను ఇక్కడ చెప్పుకునేటప్పుడు AU + BV అన్నాను. ఏమన్నాను, AU + BV అన్నాను. నెక్స్ట్ ఏంటి, ఇచ్చిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం ఎలా తీసుకోమన్నారు, C1 U(x), C2 V(x). అంటే ఈ C1 పక్కన ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని మనం ఏమనుకోవాలి, U అనుకోవాలి. ఈ C2 పక్కన ఏదైతే మనకు వచ్చిందో దాన్ని మనం V అనుకోవాలి. ఓకే కదా, U తెలుసు, V తెలుసు. సో ఇప్పుడు ఏంటి మనకి AU అన్నారు. AU అంటే ఏంటి, A cos x. సో ఈ cos x ఏంటి, u కాబట్టి cos x ప్లస్ b అంటే ఏంటి sin x. సో b sin x. సో అర్థమైంది కదా ఎలా రాశాను, u ప్లస్లోను cos x, b ప్లస్లో sin x పెట్టుకొని au + bv ప్లస్లో a cos x + b sin x అని రాసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి మనకి నెక్స్ట్ వచ్చేసరికి ab అనే ఫైండ్ అవుట్ చేయాలంటే w(u, v) అంటే ఏంటి uv' - vu'. మరి u అంటే మనకి ఇక్కడ ఏంటి, u వచ్చేసరికి మనకి cos x. అదేవిధంగా v వచ్చేసరికి ఏంటి uv' కదా, v అంటే ఏంటి sin x. మరి sin xకి డిఫరెన్షియేషన్ ఏంటి cos x. సో cos x అని రాస్తాం. మైనస్ v అంటే ఏంటి sin x ఇంటూ du/dx అంటే uకి డిఫరెన్షియేషన్ ఏంటి cos xకి డిఫరెన్షియేషన్ మైనస్ sin x. మీకు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలి. సో sin xకి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి cos xకి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి మైనస్ sin x. ఓకేనా, సో ఇక్కడ cos x అంటే cos²x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin x ఇంటూ sin x sin²x. సో cos²x + sin²x = ఎంత మనకి వాల్యూ 1. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ రావాలి, వాల్యూ వచ్చేసరికి 1. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ మరి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములాస్ తెలుసు. సో ఫార్ములా అనేది వేసుకుంటాం. ఫార్ములా అనేది వేసుకుంటే v అంటే ఇక్కడ మనకి ఏంటి, v అంటే sin x ఇంటూ r అంటే ఏమని చెప్పుకున్నాం coscan x అని చెప్పుకున్నాం. సో coscan x u dv/dx. సో ఈ వాల్యూ అంతా మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది ఇంటూ dx. మరి మనం వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీలో coscan xని ఎలా రాసుకోవచ్చు, అంటే 1/sin xగా రాసుకోవచ్చు. ఓకే, coscan xని ఎలా రాసుకోవచ్చు, 1/sin xగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న sin x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 1dx అనేది మిగులుతుంది. సో -(dx) = ఎంత, ఇంటిగ్రల్ dx అంటే x. సో -x. ఇది ఏ వాల్యూ, ఇది వచ్చేసరికి ఏ వాల్యూ. ఓకేనా, సో ఏ వాల్యూ వచ్చేసింది. బి ఏంటి, బి ఫార్ములా కూడా మనకు తెలుసు. సో బి ఫార్ములా అనేది కూడా రాసుకుంటాం. మనకి యూ అంటే ఏంటి cos x అని తెలుసు, ఆర్ అంటే coscan x తెలుసు, ఈ వాల్యూ కూడా మనకు తెలుసు. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి coscan x ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, 1/sin xగా రాసుకోవచ్చు అని చెప్పాను. మరి దీనికి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి cos x/sin x. cos x/sin x అంటే ఏంటి cot x.
అదే ఒకవేళ sin x బై cos x అని ఇస్తే tan x అవుతుంది. cot xకి ఏంటి మనకి cot xకి సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, cot x అని రాసుకోవచ్చు. దీనికి రివర్స్ ఎలా రాసుకోవచ్చు, tan x అని రాసుకోవచ్చు అన్నమాట. అంటే 1/cot x అంటే tan x అవుతుంది. సో ఓకే, ఇక్కడ cos x బై sin x అంటే cot x. ఓకేనా. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ రావాలి. cos x బై sin x అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో cot x dx. సో మరి ఇంటిగ్రల్ cot x కదా, ఇంటిగ్రల్ cot x dxకి ఫార్ములా ఏంటి, log mod sin x. ఏంటి, log mod sin x. ఓకే. సో బి వాల్యూ కూడా తెలిసిపోయింది మనకి, ఏ వాల్యూ తెలిసిపోయింది, బి వాల్యూ తెలిసిపోయింది. మరి మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి, వైపీ ఈక్వల్ టు ఏంటి, ఏయు ప్లస్ బీబీ. అంతేనా, ఇదేనా ఏయు ప్లస్ బీబీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఇదేనా. మరి ఏ అంటే మనకి ఎంత వచ్చింది ఇందాక, -x వచ్చింది. -x ఇంటూ యు అంటే ఎంత, cos x ప్లస్ బి అంటే ఎంత, బి అంటే లాగ్ మోడ్ sin x. ఇక్కడ బి అంటే ఎంత, sin x. సో నేను ఇది ఎందుకు ఇలా రాశానంటే, ఇక్కడ మోడ్ sin x పక్కన sin x రాస్తే కొంతమంది ఎలా రాసుకుంటారంటే sin x ఇంటూ sin x sin2x అనేసి అనుకుంటారు. కానీ ఈ sin x వేరు, మోడ్ sin x వేరు. ఓకేనా. అందుకే దీన్ని నేను ఎలా రాసుకున్నానంటే sin x ముందు రాసుకున్నాను. ఓకే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. సో మనకి ఇప్పుడు ఏంటి, yc వచ్చేసింది అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది, yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాము, yc ప్లస్ yp అంటే మనకి ఏదైతే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చిందో అది రాసేసి ప్లస్ ఏంటి పర్టికులర్ ఇంటిగ్రల్ రాసేస్తాం. ఓకేనా. సో ఇది మాట ఏంటి, వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. సో ఈ విధంగా మనం చేస్తాం. మీరు ఓన్లీ వర్కింగ్ రూల్ అయితే ఏదైతే ఉందో అది చూసుకుంటే మిగతాదంతా సేమ్. ఏకి ఫార్ములా ఏంటి, బీకి ఫార్ములా ఏంటి, w(u, v) ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని ఫార్ములా ఏంటి, సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములాస్ ఇవన్నీ తెలిస్తే చాలా సింపుల్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.